మాట్లాడుతున్నారు మీరు? దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అలా కాదు. ఎలా? నా రాజ్యంలో ఎవరైనా మంత్రిత్వ శాఖ పొందాలి అని అంటే వాడు సేవ చేయాలి, తలగా ఉండాలి అంటే, లేకపోతే అందరికంటే ముందు ఉండాలి అంటే వాడు వెనక లైన్లో వెనక నిలబడాలి. వాడు తలగా ఉండాలంటే కాళ్ళు కడగాలి. అది కదా, నా చేతిలో లేదు, నీ వైఖరి చేతిలోనే ఉంది. నీ వైఖరిని దేవుడు చూసినప్పుడు ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, సమయం ఎప్పుడు నాకు ఇచ్చేస్తావా? ఆయన అంటున్నాడు, అది నా చేతుల్లో లేదు, అది మీ వైఖరే, దేవుడిచ్చినటువంటి వైఖరి, దేవుడిచ్చినటువంటి. లేదా నా తండ్రి ఎలా నిర్ణయించాడు? నా తండ్రి ఎలా నిర్ణయించాడు అని అంటే, కుమారుణ్ణి ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో, కుమారుణ్ణి ఏ సమాజములు అయితే ముద్దు పెట్టుకుంటాయో వాటి వద్దకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి వాళ్ళు అక్కడ బస చేస్తారు. అందరి కొరకు, ఈ భూమి ఆకాశముల కొరకు నేను ప్రాణం పెట్టిన మాట నిజమే. నేను వీళ్ళందరినీ దాన్ని ఏమంటారు, ఈ లోక మర్యాద నుంచి విడిపించటం, కార సంబంధమైన దురాత్మ సమూహముల నుంచి విడిపించటం కోసమే ఇక్కడికి వచ్చాను, అందులో సందేహం లేదు. కానీ ఈ రాజ్యం అందరికీ దక్కదు. ఈ రాజ్యం ఎవరికి దక్కుతుంది? ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు, కుమారులు అంటే కుమార్తెలు కాదని అనుకుండేరు పొరపాటున, అలా కాదు, పిల్లలగుటకు అని దాని అర్థం. పిల్లలగుటకు అధికారమునిచ్చాడు. అధికారం మళ్ళీ ఇవ్వటమే క్రీస్తు చేసినటువంటి యాగం. ఆ అధికారము పొందిన తరువాత ఈ భూమిని సంతరించుకోవటం మన బాధ్యత. అందులో మన వైఖరి కౌంట్ అవుతుంది, మనం తీసుకునే నిర్ణయాలు కౌంట్ అవుతాయి. ప్రభువు రాజ్య ప్రతినిధులుగా ఈ ప్రపంచంలో పనిచేయటం కౌంట్ అవుతుంది. క్రీస్తు ఏ విధంగా అయితే చావును సిలువలో చంపాడో చెప్పగలగాలి. క్రీస్తు ఏ విధంగా అయితే చంపినటువంటి ఆ ప్రాణాన్ని, లేకపోతే చంపినటువంటి ఆ మరణాన్ని జయించి తన శరీరమును తిరిగి పునరుత్థానము చెందించాడో చెప్పగలగాలి. అలా ఈ ప్రపంచాన్ని రూపాంతరం ఎలా చెందిస్తున్నాడో చెప్పగలగాలి. అలా చెప్పటానికి ముందు మన దగ్గరికి పంపిన వారే ఆ రోజు అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా రాజ్యమును గురించి అనేక సంగతులు నీకు చెప్తున్నాను, ఈరోజా రేపా ఎల్లుండా అని అడగద్దు, అది జరుగుతుంది.